సూర్యునిపై అధ్యయనానికి ప్రయోగించిన ఆదిత్య L1 గమ్యస్థానానికి అత్యంత చేరువలో ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. రేపు సాయంత్రం 4 గంటలకు తమ గమ్యస్థానం లెంగ్రాంజ్ పాయింట్ 1ను చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. 2023 సెప్టెంబర్ 23న ఆదిత్య L1ను PSLV C-57 రాకెట్లో సూర్యుడి అధ్యయనానికి ఇస్రో ప్రయోగించింది. సూర్యుడి బయట పొర సహా పరిసర ప్రాంతాలను అధ్యయనం చేసేందుకు ప్రయోగించబడింది. సుదీర్ఘ 1.5 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత గమ్యస్థానమైన లెంగ్రాంజ్ పాయింట్ 1ను రేపు సాయంత్రానికి ఆదిత్య L1 చేరుకోనుంది. The Aditya L1 spacecraft is planned to be placed in a halo orbit around the Lagrangian point 1 or L1 of the Sun-Earth system, which is about 1.5 million kilometers from Earth, roughly 1% of the distance to Sun. The vantage point for such observations is a place in between the Sun and Earth. Third stage separated. Now we have a successful separation event of the third stage of PSLV. It is approximately 900 seconds. जी हाँ, तृतीय चरण को सफलतापूर्वक पृथक कर दिया गया है और अब PS4 कोस्टिंग फेज पर है। इस दौरान कोई भी प्रणोद उत्पन्न नहीं हो रहा है। यान प्राप्त संवेग से आगे बढ़ता हुआ और निर्धारित पथ का अनुकरण करता हुआ जा रहा है। The vantage point for observing Sun is a place in between the Sun and Earth where direct visibility exists to the లెంగ్రాంజ్ పాయింట్ వద్ద ఆదిత్య L1 ఉంచబడినప్పుడు అది భూమికి సూర్యుడికి మధ్య దూరంలో 1% అంటే 1.5 మిలియన్ కిలోమీటర్ల వద్ద ఉండి అధ్యయనం కొనసాగుతుంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ సహా సూర్యుని బయట పొరల లోతైన అధ్యయనం చేయనుంది. ఇక భూమికి సూర్యుడికి మధ్య గురుత్వాకర్షణ సమతుల్యం ఉన్న ప్రాంతం లెంగ్రాంజ్ పాయింట్ 1 నిరంతర అధ్యయనం కోసం స్థిరమైన స్థానాన్ని అందిస్తుంది. ఆదిత్య L1 5.2 సంవత్సరాల పాటు లెంగ్రాంజ్ పాయింట్ వద్ద సూర్యుని అధ్యయనం చేస్తుంది. తర్వాత దీనికి పొడిగించే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది.